ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుదామన్నట్టుగా నేను ఇంటికి వెళ్లకుండా ఉన్నాను. సో సండే చర్చికి ఇంటికైనా పర్లేదు కానీ చర్చికి రావాలి కదా అని చెప్పి వెంటనే ఇటు వచ్చేసాను. దేవుడు ఇక్కడ నిల్చోబెట్టాడు, అందుని బట్టి ఆయనకి వందనాలు. మళ్ళా మన సంఘానికి వచ్చి ఇక్కడ ఆరాధనలో పాలు పంచుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. పోయిన సంవత్సరము డిసెంబర్ ఆ టైంలో కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే ఒరిజినల్ డిగ్రీ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, వాటి కోసం కొంచెం వర్క్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నా నేను. సో నా పాత బైక్ పోయింది. అప్పుడు మా అన్నయ్య నాకు కొత్త గ్రాడ్యుయేట్ అయినప్పుడు అన్నయ్య నాకు కొత్త బైక్ కొనిచ్చాడు. సో ఈ బైక్ ఏంటంటే కొంచెం ఫోర్స్ ఎక్కువ, పికప్ ఎక్కువ ఉంటుంది. నాకు నడపడమే ఫస్ట్ టైం మామూలుగా అలాంటి బైక్ని. సో ఎందుకో నాకు అనిపించింది ఇవాళ మనం హైదరాబాద్ నుంచి కాలేజీకి బైక్ మీద వెళ్దామని. సో ప్రేయర్ చేసుకొని బయలుదేరాను. హైదరాబాద్ బైక్ మీద హైదరాబాద్ నుంచి వచ్చాను, దూరం వచ్చేసాను. కాలేజీలో వర్క్ అయిపోయింది. తిరిగి వెళ్తున్నాను, ఇక్కడ నుంచి తిరిగి వెళ్తున్నాను. వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను. లైక్ దేవుడు నాకు తోడుకుంటున్న విషయం అయితే నాకు తెలుసు. అందుని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేశాను. నాతో పాటు రండి అని అడగలేదు, నా కూడా ఉండండి, నా క్లచ్ పట్టుకోండి, బేరు పట్టుకుని అడగలేదు. నేను మీరు నాతో ఉన్నారు తండ్రి, వందనాలు అని చెప్పి ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళాను. సుమారు మన రాయకల్ ప్లాజా టోల్ గేట్ దాటి ముందుకెళ్తున్నప్పుడు ఒక జంక్షన్ దగ్గర నేను హైవే రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి నేను 80 or 90 స్పీడ్లో ఉన్నాను. జంక్షన్ వచ్చింది, స్లో చేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో రోడ్డు పైన ఒక ఆంటీ సడన్గా రోడ్డు క్రాస్ అని ఫిక్స్ అయింది. నేను ఆ టైంలో సడన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ కొట్టి ఆమెను గుద్ది నేను కింద పడి చాలా డేంజర్ అవుతుంది. ఆవిడ ఎందుకు డెసిషన్ తీసుకున్నారో తెలియదు కానీ ఆవిడ ఉన్నట్టుండి సడన్గా రోడ్డు క్రాస్ చేయడం జరిగింది. నేను ఆ స్పీడ్లో ఈజీ గుద్దేయచ్చు. సడన్గా టర్న్ కొట్టలే, నేను వెనకాల ఒక కారు ఉంది, ఇటు పక్కన ఇంకో బైక్ ఉంది, నేను టర్న్ తీసుకోలేను. ఆ టైంలో ఆ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్లో నాకు ఒకసారి నాకు చేసిన ప్రార్థన గుర్తొచ్చింది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి. అంతే, ఆ టైంకి ఏం చేశానో తెలియదు. బ్రేక్ వేసాను, బండి స్కిడ్ అవ్వలేదు. అలా సైలెంట్, బండి స్లో అయింది, ఆంటీ క్రాస్ అయిపోయింది, నేను ముందుకు వెళ్ళిపోయాను. దేవుడు ఆ రోజు నాకు ఎంతో సహాయం అందించాడు. నేను ఆ రోజు అనుకోలేదు, అంటే అంత పెద్ద బైక్ తీయటం నాకు ఫస్ట్ టైం. నేను ఎప్పుడు అంత పెద్ద బండ్లు నడపలేదు. చిన్నవి మన యాక్టివా, స్ప్లెండర్ నడుపుతా కానీ ఇంత పెద్ద బైక్ ఎప్పుడు నడపలేదు. అది నాకు అప్పుడప్పుడు కాలు కూడా ఉంది బైక్ పైన. అలాంటి ఒక బండి, దానిపైన స్పీడ్లో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు హైవే పైన. కానీ దేవుడికి ప్రార్థన చేసుకుని బయలుదేరిన ఆ రోజు, అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ఆ రోజు మాత్రము అలాంటి సమయంలో దేవుడు గుర్తు చేశాడు, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీకు శ్రమ కలగదు అని గుర్తు చేయటము. ఆ రోజు ఆ తర్వాత బండి పక్క కాపి ప్రశాంతంగా గాలి పీల్చుకొని మళ్ళీ దేవునికి వందనాలు తెలియజేసుకొని నేను మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది. సో ఇలా దేవుడు ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాడు, నీకు కూడా ఉంటానని దేవుడు చెప్పిన మాట అది ఎప్పటికీ పోదు, అది ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పదని దేవుడు మరొకసారి ఒకసారి జ్ఞాపకం చేశాడు. అలానే ఆ విధంగా దేవుడు ఆ రోజు నాకు సహాయం చేయటము, ఇవాళ నేను మళ్ళీ ఇక్కడికి రావటం, ఇక్కడ మీ ముద్ర సాక్ష్యం పంచుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నంత అట్లానే ఇవాళ అనుకోలేదు. లైక్ నిన్న సాటర్డే వరకు కూడా నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఎందుకో హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను. అంతా దేవుని కృప అనుకుంటున్నాను. దేవునికి వందనాలు తెలియజేసుకో. థ్యాంక్ యూ. ప్రభు నామాన్ని బట్టి వందనాలు. దేవుడు ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తున్నాడు. ఆయన లేకుంటే మనం లేము. అయితే నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకున్నా. మా పింకీ పీజీ సీట్ కొరకు చాలా ప్రేయర్ చేసిన, మంచి కాలేజీలో దొరకాలి అని చెప్పి బాగా ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఆ రోజు ఆప్షన్స్ తీసుకునే రోజు నేను ఆ నైట్ నిద్రపోలే. అసలు నాకేం అవసరం ఉంది, ఆమె చదువుతుంటే నేను ఎందుకు నిద్ర అవ్వకుండా ఉండాలి, నా కంటికి మాత్రం నిద్ర లేదు. ఆమె మంచి కాలేజీ దొరకాలి అని చెప్పి అనుకున్నా. కనీసం మహబూబ్ నగర్లోనే రావాలి ఆమెకు పీజీలో సీట్ అని అనుకున్న తర్వాత కనీసం గాంధీ హాస్పిటల్ వచ్చినా బాగుంటుంది అని చెప్పి ప్రేయర్ చేసిన తర్వాత
దేవుడు అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చిండు. నేను ఏదైతే కోరుకున్నానో అదే హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో ఆమెకు పీజీలో సీట్ వచ్చింది. నిజంగా దేవుడు నాకు ఇది ఒక్కటే కాదు, ఎన్నో విషయంలో ప్రార్థనకు ఖచ్చితంగా నాకు దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడు. అయితే నా సంగతి అందరికీ, చర్చిలో అందరికీ తెలుసు. ఎన్నిసార్లు పడిలేసి దేవుడు ఇప్పుడు నన్ను క్షేమంగా ఉంచినందుకు, అందరూ ప్రార్థనల వల్ల నాకు ఆరోగ్యంగా ఉంచినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మరి మన సంఘాన్ని దేవుడు దీవిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నా. అనేకులు వచ్చి మన సంఘంలో పాల్గొనాలని ఆశిస్తున్నా. ముఖ్యంగా ఒక్క విషయం చెప్తా. వచ్చే నెల 15వ తారీఖున క్విజ్ ఉంది, అందరూ పాల్గొనండి. అందరూ సెప్టెంబర్ 15వ తారీఖున అందరూ పాల్గొనండి, అందరూ రాయండి. 1 తిమోతి 2 తిమోతి తీతుకు ఆ పత్రికలో ఉంటుంది కాబట్టి మీకు వీలైతే మీ దాంట్లో వాట్సాప్లో కానీ దాంట్లో కానీ ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగాలు వస్తాయి, అవి కూడా చూసుకునండి. దేవుడు గొప్పగా మనకు ఫలితాన్ని ఇస్తాడు. మనం బైబిల్లో అభివృద్ధి కూడా పొందుతాం. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా యొక్క వందనాలు. ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. చేరి వచ్చిన మీకందరికీ కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఆగస్ట్ మాసం మొదటి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. ఆయన మనల్ని 7 నెలలు తన యొక్క రెక్కల చాటును భద్రపరిచి 8వ నెల తన యొక్క సన్నిధిలో మనల్ని నిలువ చేసినందుకు ఆ పరిశుద్ధ దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వరకు గల వచన భాగాలు మనం చదువుకున్నాం. ఉదయకాలం దేవుడు మాట్లాడమని ఇచ్చినటువంటి వాక్య భాగం ఇది కాబట్టి దయచేసి ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు, గట్టిగా చెప్పాలి, చెవి గలవాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. చెవి గలవాడు వినుగాక. ఆత్మ నాతోనూ చెప్తాడు, నేను చెప్పట్లేదు. నాతో ప్రభు ఏం చెప్తున్నాడు అది దేవుడు నాతో మాట్లాడిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 33 వరకు గల వచన భాగాలు ఉదయకాలం మనము తెరిచి ఉంచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఇది ఒక ముఖ్య భాగం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన ప్రార్థన గురించి, దాతృత్వం గురించి, ఉపవాసం గురించి చెప్తూ ఈ చివరి భాగానికి వచ్చేసరికి చింతల గురించి చెప్పాడు. చింత, హైదరాబాద్లో చింతలపల్లి అని ఉంది. చింత అంటే చింత చేసేది కాదు. మనకు కూడా దగ్గర ఒక ఊరుంది చింతకుంట, చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట. ఇవన్నీ చింతల కుంటలు కావు, చింత కాదు అది. బట్ దిస్ చింత ఈజ్ డిఫరెంట్. ఈ చింత అంటే ఆందోళన, టెన్షన్, డిస్టర్బెన్స్. మనిషికి ఈ లోకంలో తన జీవితం గురించిన ఆందోళన ప్రతి మనిషికి ఉంటుంది. We all live in anxiety for our life. మన జీవితం గురించినటువంటి ఆదుర్ద, తొందర, లేకుంటే ఆలోచన, వేదన, లేకుంటే ఎటువంటి నిర్ధారణ లేనటువంటి పరిస్థితుల్లో కొంత వ్యాకులానికి, చింతకు, ఆందోళనకు మనం లోనవుతాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ 6వ అధ్యాయంలో చెప్తూ మీ చింతల గురించి ఒక చక్కని మాట చెప్తుంటున్నాడు. అదే ఈ ఉదయకాలం దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు మన ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. దయచేసి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ
ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు సైతము, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును గదా. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనందరికీ తెలుసు. జన సమూహములు తండోపతండాలుగా ఆయన వెంట వచ్చినప్పుడు ఆయన ఒక కొండ ఎక్కి కూర్చుండి అక్కడి నుంచి వచ్చిన వారికి ఆయన దేవుని రాజ్యము గురించిన సంగతులను ఆయన చాలా స్పష్టంగా బయలుపరుస్తూ వెళ్ళాడు. మొదట మనకు 10 ధన్యతలు తెలుసు. 10 ధన్యతలు, బియాటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. 10 ధన్యతలు. ఆ 10 ధన్యతలు మీకు వస్తాయా? చెప్తారా? నేర్చుకోవాలి, కంటత పట్టాలి, కంటత నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పమన్నాను, మీకేం పరీక్ష పెట్టాను. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారి, అట్లా చెప్తా వెళ్తూ 10 ధన్యతలు చెప్తారు. మనం చాలామంది 9 ధన్యతలను చాలా చక్కగా అన్వయించుకుంటారు. 10వ ధన్యతకు వచ్చేసరికి అది మర్చిపోతారు. ఏమా 10వ ధన్యత? దయచేసి చూడండి, 11వ వచనంలో ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆగండి, ధన్యత అది. ధన్యత ఎప్పుడంటే యేసుక్రీస్తు నిమిత్తము జనుల చేత నిందలు, హింసలు, ఆక్షేపణలు, ఒక హేళన మనం గనక పొందితే అప్పుడు అది ధన్యత అంటున్నాడు. ఆత్మ విషయమైన ధన్యత, కనికరం గూర్చిన ధన్యత, అనేకమైన ధన్యతలను మనం ధ్యానిస్తుంటాం. కానీ కిందికి వచ్చిన ఈ యొక్క 10వ ధన్యత చాలామంది వద్దనుకుంటారు, స్కిప్ చేస్తారు. అయితే ఇక్కడ మనం 10వ ధన్యత గురించి మనం ధ్యానించుకోవట్లేదు. కానీ ఈ 10 ధన్యతలు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ 7వ అధ్యాయం వరకు ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలలో మనకు ఇక్కడ 6వ అధ్యాయంలో చింత గురించి ఆయన చెప్తూ, మీరు చింతించకండి, వస్త్రముల గురించి చింతనేలా, ఆహారం గురించి చింతనేలా, మీ బ్రతుకులను గురించిన చింత మీకేలా, మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే మాట దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము జీవము గల దేవుని పిల్లలం. ఈ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అన్యజనులకు లేనటువంటి గొప్ప విశ్వాసము దేవుడు తన వాక్యం ద్వారా మనకు కలుగజేస్తున్నాడు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లివింగ్ గాడ్. మనము నిద్రించిన ఇశ్రాయేలుతో ఏమన్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మనం నిద్రిస్తాం. మనం నిద్రలో దేవుని గురించి కొంత మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. ఈవెన్ వెన్ వీ ఫర్గెట్ గాడ్, గాడ్ డస్ నాట్ ఫర్గెట్ అస్. మనల్ని మర్చిపోనటువంటి జీవము గల దేవుడు మనకున్నాడు. నాతో మా ఫ్రెండ్ వాదన పెట్టాడు. ఏంటి సార్, మాటి కంటే సజీవుడు అంటారు, మాకు అది కుచ్చుకున్నట్టు అవుతుంది అంటాడు. మీరు మాటి కంటే సజీవుడవైన దేవా అంటారు. అంటే మాకు ప్రతిసారి కూడా అది కుచ్చుకున్నట్టు అవుతుంది అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీ ఎక్సెల్ ఇన్ దోస్ వర్డ్స్. ఆ పదాలలో మనకు జీవము మనము పొందుతుంటున్నాం. మన దేవుడు సజీవుడు, జీవము గల దేవుడు. మనల్ని కొనుకక, నిద్రపోక, ఎడబాయక మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, నీ పరలోకపు తండ్రి. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు 6వ అధ్యాయంలో చెప్తూ, మీరు చింతించే అవసరం ఏముంది అంటున్నాడు. చింతిస్తున్నారు. లోకమంతా చింతల్లో ఉంది. మనకు చింతలు ఉన్నాయి, నాకు చింతలు ఉన్నాయి, మీ అందరికీ చింతలు ఉన్నాయి. వీ లివ్ ఇన్ యాంగ్జైటీ. ఒక చింతలలో, చికాకుల్లో, వ్యాకులతలో, ఆందోళనలో, అవసరతల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు, వెన్ గాడ్ కేర్స్ అబౌట్ యూ, వై డూ యూ స్టిల్ వరీ. దేవుడు నీ గురించి ఆలోచిస్తే నీవు ఇంకా ఆలోచన గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దయచేసి చూడండి, యేసుక్రీస్తు
మత్తయి సువార్తలో రాసినటువంటి ఈ యొక్క 10 ధన్యతలు మొదలుకొని ఆయన చెప్పిన ఆ కొండ మీది ప్రసంగ సారాంశం అంతా కూడా కేవలం మత్తయి సువార్తలోనే మనకు కనబడుతుంది. వి డోంట్ సీ ఇన్ అదర్ గాస్పెల్స్. లూకా సువార్తలో కొంత ఉంటుంది, కానీ ఇంకా యోహాన్లో మనకు కనిపించదు. మత్తయి చాలా చక్కగా క్రోడీకరించాడు. యు నో అబౌట్ మాథ్యూస్ ఎవరు? ఒక సుంకరి. లెక్క పద్దు చక్కగా చూస్తాడు. ప్రతి మాటను కూడా చక్కగా బేరీజు వేసి రాస్తాడు. లూకా ఒక వైద్యుడు, చక్కగా ప్రతిది కూడా జ్ఞానయుక్తంగా రాస్తాడు. ఏ ఫిజీషియన్, ఒక ఫిజీషియన్ సర్టిఫై చేస్తున్నాడు. దీన్ని కన్య మరియ గర్భమందు జన్మించిన యేసుక్రీస్తుని గురించి. దేవునికి స్తోత్రం. సాధారణంగా వాళ్ళే ఒప్పుకోరు కదా. హౌ క్యాన్ ఎ వర్జిన్ బేర్ ఏ చైల్డ్? ఒక కన్య ఎలాగూ గర్భం ధరిస్తుంది అని ఈనాడు చాలా మంది శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు లూకా చెప్పింది వాళ్లకు సమాధానం. దేవుని ఆత్మ ద్వారా జరుగు సంగతులు ఈ లోకం మనుషులకు అందదు. ప్రియ దేవుని సంగమ, ఉదయకాలం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చింత గురించినటువంటి మాటల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ, మీరెందుకు చింతిస్తున్నారు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి, మీ దేహమును గురించి మీరు చింతిస్తుంటున్నారు. ఇది మానవ సహజమైనటువంటి ఒక ప్రక్రియ. వి లివ్ ఇన్ యాంగ్జైటీ అండ్ వరీ. ఒక చింతలలో వ్యాకులతలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఒక భరోసా, ఒక వాగ్దానము, ఒక నెమ్మది, ఆదరణ ఇచ్చేటటువంటి పదాలు ఏంటంటే, యువర్ గాడ్ కేర్స్ ఫర్ యూ. నీ దేవుడు నీ గురించి ఆయన జాగ్రత్త వహిస్తున్నాడు, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీవు ఆలోచించక ముందే ఆయన నీ గురించి ఆలోచించాడు అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. 2 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి పక్షుల గురించి చెప్పాడు, ఆకాశ పక్షుల గురించి. ఏం చెప్పాడు చూడండి. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు. అవి విత్తనాలు వేయవు, నీళ్లు పెట్టవు, పంట పొలం చేయవు, అలం పట్టదు, పొలం దున్నదు, కానీ మంచిగా వచ్చి విత్తనాలు మాత్రం తినిపోతుంది అన్నమాట. ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూసి మీరు ధైర్యం నొందండి. ఆకాశ పక్షులు ఏమాత్రం కూడా చింతించకుండా తమను సృజించినటువంటి దేవునిపైన అవి ఆధారపడతాయి. దే ఆర్ వెరీ స్మాల్ బర్డ్స్. చిన్న పక్షులు ఏ వలలో చిక్కుంటాయో తెలియదు, ఏ ప్రాణి ఎత్తుకొని పోయి చంపేసి తింటుందో తెలియదు. అటువంటి ఆకాశ పక్షులు తమ ప్రాణం పోయేంత వరకు కూడా చాలా సంతోషంగా తమ జీవాధిపతి అయిన దేవునిపైన ఆధారపడి తమ యొక్క బ్రతుకులను కొనసాగిస్తూ ఉంటాయి. దేవుడిచ్చిన ఆహారాన్ని అవి తింటాయి. నిన్నటి రోజు నేను ఒకటి చూశాను, చిన్న క్లిప్లో చూశాను. పులులు ఆహారం తింటాయంట. 20 కిలోల మాంసం ఒకటేసారి తింటాయంట. దే ఈట్ 20 kgs ఆఫ్ మీట్ ఒక్కటేసారి తింటాయంట. తిని 8 రోజుల వరకు అవి తినవంట. 8 రోజుల వరకు అవి ఇంకా పక్క నుంచి ఎవరు పోయినా కానీ ఎవరికి ఏం ప్రమాదం తలపెట్టవు. ఒక ఆయన చెప్పాడు, ఫారెస్ట్ రేంజరే చెప్పిన మాట, అయినా అవి కావు. పులులు ఆహారం తింటాయి, కానీ అవి ఎంత కావాలన్నా అంత తింటాయి. ఆ తర్వాత అవి ఎవరికి కూడా హానిని తలపెట్టవు. ఒక్కొక్క జీవికి దేవుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని ఏర్పరిచి అవి ఆ సమయమందు వాటికి దొరికేటట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దెన్ వై యూ పీపుల్ ఆర్ వరీయింగ్? మీరెందుకు చింతిస్తుంటున్నారు? మా ప్రాణం ఏమవుతుందో, మా జీవితం ఏమవుతుందో, మాకు జీతం ఏమవుతుందో, మాకు ఉద్యోగం వస్తుందో లేదో, మాకు చదువు దొరుకుతుందో లేదో, మేము కోరుకున్నది మాకు దొరుకుతుందో లేదో అనే ఈ చింతలో మీరెందుకున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశ పక్షులను చూపించాడు. అవర్ టీచర్ ఇస్ ఎ వండర్ఫుల్ టీచర్. యేసుక్రీస్తు చాలా మంచి బోధకుడు. మీకు తెలుసు కదా, శిష్యులందరూ కూడా యేసుక్రీస్తును బోధకుడు అని పిలిచారు, రబూని అని పిలిచారు. మరియా, మగ్దలేని మరియా మొదటిసారి యేసుక్రీస్తు కనబడినప్పుడు మరియా అని పిలిచినప్పుడు ఆమె ఏమన్నది? రబూని అన్నది. రబూని, బోధకుడు, మంచి బోధ చేసేవాడు, బోధకుడు. యేసుక్రీస్తు బోధించిన తీరు చాలా శ్రేష్టమైన తీరు. మేము మా బైబిల్ కాలేజ్లో క్లాసెస్లో మేము నేర్చుకుంటాం అన్నమాట. టీచర్ షుడ్ బి లైక్ దట్. తిట్టకుండా కొట్టకుండా నేర్పియాల. ప్రభు అయిన యేసుక్రీస్తు తిట్టలేదు, కొట్టలేదు, అంతకంటే మించి ప్రేమతో నేర్పిస్తాడు.
ఆయన చేసి చూపించి నేర్పిస్తాడు. ఆయన చేసి చూయించి నేర్పించాడు. మనం గత వారం నేర్చుకున్నాం. సమరయ స్త్రీ యొద్దకు పోయాడు. ఎవరిని తీసుకొని పోయాడు? శిష్యులందరినీ తీసుకొని పోయాడు. 12 మంది శిష్యులను తీసుకొని సమరయ గుండా ప్రవేశించాడు. యూదులు సమరయ సమలలో ప్రవేశించారు. కానీ యేసు సమరయలో ప్రవేశించి దేవుని రాజ్య సువార్త సకల ప్రజలకు చేరుతుందని చూపించడానికి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఈవెంట్ ఎ లేడీ, ఒక స్త్రీని ప్రభు ఎదుగు తీసుకుని వచ్చారు పరిసయ్యులు. పాపములో పట్టబడినటువంటి స్త్రీని. ఆయన మాత్రమే శిక్షించుటకు అర్హుడు. ఎందుకు? మీలో పాపము చేయని వాడే మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అంతమందిలో పాపం చేయనివాడు ఎవరున్నారు? ఒక్క యేసుక్రీస్తు ఉన్నాడు. ఏ పాపము చేయనటువంటి వాడు యేసు. ఆయన వెల్ క్వాలిఫైడ్ టు త్రో ద ఫస్ట్ పెబుల్. మొదట రాయి వేయటానికి సంపూర్ణ అర్హత కలిగినటువంటి యేసే రాయి వేయలేదు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. బోధకుడు అనడానికి 2 ఉదాహరణలు చూపిస్తున్నాను. ఆయన చేసి చూయిస్తాడు. శిష్యులందరూ కొట్లాడుకుంటున్నారు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. యేసుక్రీస్తు పక్కన నేను కూర్చుంటా, యేసుక్రీస్తు పక్కన నేను కూర్చుంటా. ఈసారి వెలుగు సాక్షి పత్రిక తీసుకెళ్ళి మీరు చదవండి. దేవుడిచ్చిన తలంపు అక్కడ రాశాను. జబదయి కుమారులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ కుడి పక్కన ఒకడును ఎడమ పక్కన ఒకడును కూర్చునేటకు మాకు హయ్యెస్ట్ సీట్లు ఇవ్వండి అంటారు. పెద్ద స్థలాలు కోరుకున్నారు. మత్తయి సువార్తలో ఏం రాయబడిందంటే, జబదయి కుమారుల యొక్క తల్లిని పట్టుకొచ్చారు వాళ్ళు. మార్కులోనేమో జబదయి కుమారులు అడిగినట్టుగా ఉంది. మత్తయిలోనేమో జబదయి కుమారుల తల్లిని పట్టుకొచ్చారు. ఎంత తిప్పలు పెట్టారు ఆమెను. అమ్మా పోదంపా, యేసుక్రీస్తుని అడుగుదంపా, నువ్వు అడిగితే ఇస్తాడు ఆయన. ఏమి ఇవ్వాలంట వీళ్ళకి? యేసుక్రీస్తు పక్కన కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చున్నకు మాకు సెలవేమో. హయ్యెస్ట్ ప్లేసెస్, పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారు. దేవుని యొక్క సభలో ఆ యొక్క హయ్యెస్ట్ స్థానాలు అడుగుతున్నారు. ప్రభు అంటాడు, మీరేం అడుగుతున్నారు మీకు తెలియదయ్యా. యు డోంట్ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. మేము సరిగానే అడుగుతున్నాం. జబదయి కుమారులకు మార్కు సువార్త 3వ అధ్యాయంలో మీరు చదివితే, ఆ జబదయి కుమారులకు ఒక పేరు పెట్టాడు. యేసుక్రీస్తు ఒక పేరు పెట్టాడు. వారికి ఉరిమెడు కుమారులు అని పేరు పెట్టాడు. దే వర్ కాల్డ్ ఉరిమెడు కుమారులు. ఉరిమెడు కుమారులు అని పేరు పెడితే వాళ్ళు అనుకున్నారు, మాకు ఈ పేర్లు అని ఎందుకు, ఈ టైటిల్స్ అని ఎందుకు, మాకు సీట్లు కావాలి, మాకు సీట్ కావాలి. ఫస్ట్ ప్లేస్, హై ప్లేస్, హైయెస్ట్ ప్లేస్. నీ పక్కన ఒకడు ఉండాలి, ఒకడు ఇంకో పక్కన ఉండాలి. కానీ సిలువలో ఎవరున్నారు సిలువలో? ఎడమ ప్రక్కన ఒక దొంగ, కుడి ప్రక్కన ఒక దొంగ. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ చాయిసెస్ ఆర్ సో డిఫరెంట్ టు మ్యాన్స్ థాట్స్. మనిషి ఆలోచనలకు చాలా భిన్నంగా ఉంటాయి. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు, బాబు మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు అంటే, ఆడికి యేసుక్రీస్తు చెప్పాడు. బోధకుడు అన్నాడు, ఆయనకి నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను. నేను తాగే గిన్నెలో ఉంది మీరు త్రాగుతారా అంటే వాళ్ళు ఏమనుకున్నారు? నీళ్ళే కదా సార్ నువ్వు తాగేది, మేము కూడా తాగుతాం. ఏమనంటే అంబలు తాగుతాం, మేము కూడా తాగుతాం. ఏం తాగుతాం? మేము తాగుతాం. తాగనీకేముంది, సింపుల్, వెరీ ఈజీ, వీ కెన్ డ్రింక్ అన్నారు. యేసుక్రీస్తు అన్నాడు, అట్లనా, అయితే తాగండి. నేను తాగే దేవుని ఉగ్రతా పాత్రలో మీరు కూడా తాగుతారు. 12 మంది శిష్యులు, మీకు అందరికీ ఒకవేళ చరిత్ర తర్వాత వెతకండి, గూగుల్లో సెర్చ్ చేయండి. హౌ దే వర్ కిల్డ్, వాళ్ళు ఎలా చంపబడ్డారు, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా అంతమైనాయో చూస్తే, దే డైడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, చింత, మాకొక సీట్ కావాలనే చింత, మాకొక స్థలం కావాలి, స్థానం కావాలనేటటువంటి చింతలలో మనిషి బ్రతుకుతున్నాడు అనేదానికి యేసుక్రీస్తు మొదటగానే ఆయన ఉదాహరణగా ఆకాశ పక్షులను చూపించాడు. రెండవది ఆయన ఏం చూపిస్తున్నాడు? అడవి పువ్వులను చూస్తున్నాడు. 28వ వచనంలో, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. అడవి పువ్వులు ఎట్లా పెరుగుతున్నాయో మనకు తెలియదు.
దే కమ్ కలర్ఫుల్ ఫ్లవర్స్, మంచి రంగురంగుల పూలు బయటికి వస్తాయి. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన బయట ఒక చెట్టు ఉంది, చెట్టు పచ్చగా ఉంటుంది కానీ పూలు పసుపు పచ్చగా వచ్చినాయి, ఎల్లో కలర్లో. ఇంకా మీరు నానా కలర్స్, మీరు చాలామంది యూ లైక్ కలర్స్ కదా, చాలా కలర్స్ చూస్తారు. ట్రీ ఈజ్ గ్రీన్ బట్ ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్. అవి ఎట్లా వస్తాయో మనకు తెలియదు. కొబ్బరికాయలోపి నీళ్ళు ఎట్లా పోతాయని ఒక ఆయన ప్రశ్న అడిగిండు. కొబ్బరికాయ ఉంటుంది, కొబ్బరికాయల లోపలికి నీళ్ళు ఎట్లా గిలిపోతాయి? వీ డోంట్ నో. దాట్స్ గాడ్స్ క్రియేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సృష్టి చాలా విచిత్రమైంది. అది మనిషికి జ్ఞానం కలగచేయాలి. 19వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దయచేసి చూడండి 19వ కీర్తన, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి. చూడకుండా చెప్పాలి, చెప్తారా? చదవండి. ఆకాశములు, అందరు చదవాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతములకు వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. చాలు. ఆకాశము దేవుని మహిమను వివరించున్నదంట. ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం కూడా, ప్రతి సెకండ్ కూడా, ప్రతి గడియ, ప్రతి దినము మనకు ఆకాశము దేవుని మహిమను ప్రచురిస్తూ ఉంటుంది. మనం 96వ కీర్తన చదువుకున్నాం. మీరు చాలామంది రాలే, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. జలములు ఆయన మహిమను ప్రచురిస్తాయి, ఘోషిస్తున్నాయి. చూడండి, అది కూడా చూడండి 96వ కీర్తన. అందుకే సమయానికి రావాలంటాను. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. 96వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తూ యెహోవాను స్తుతించుట గురించి, క్రొత్త కీర్తన గురించి ఆయన రాస్తూ చెప్తున్నాడు. దయచేసి కిందికి రండి. 11వ వచనం, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రము, ఆకాశము, అంతరిక్షము దేవుని పనిని ప్రచురపరుస్తూ అవి ఘోషిస్తున్నాయి. ఎప్పుడు ఘోషిస్తాయంటే ప్రభు వచ్చుతున్నప్పుడు ఘోషిస్తాయంట. ఒక్కసారి సముద్రం హల్లెలూయా అన్నదనుకో, భూమిలో ఉన్న సగం మంది తుడుచుకుపోతారేమో. స్తోత్రం అన్నదనుకో, సగం పార్ట్ మటాష్. ఆకాశంలోంచి ఉల్కలు ఊడిపడి ప్రైజ్ ద లార్డ్ అని భూమిని దాకినాయనుకో, ఏమైతాయి? యూనో, గాడ్ హ్యాస్ గివన్ సమ్ ఏమంటారు లిమిట్స్ టు దెమ్. వాటికి హద్దులను దేవుడు నియమించాడు. యోబులో చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీ స్టిల్ వెయిట్. మనం అయినా కానీ మనం ఎటువంటి మనుషులం అంటే, నేనేమి తిందునో, ఏమి త్రాగుతానో, నా బ్రతుకేంది, నా జీవితం ఏంది, నా ఉద్యోగం ఏంది, నా సద్యోగం ఏంది. వీ లివ్ ఇన్ వరీస్. యేసుక్రీస్తు అంటున్నాడు, యు సీ ద స్కై అండ్ ప్రైజ్ గాడ్, యు సీ ది బర్డ్స్ అండ్ ప్రైజ్ గాడ్, యు సీ ద ట్రీస్ అండ్ ప్రైజ్ గాడ్. సృష్టిని చూసి మీరు దేవుని మహిమపరచండి. దే లివ్ ఆన్ ద లివింగ్ గాడ్. జీవం గల దేవుని పైన ఆధారపడి బ్రతుకుతున్నాయి. వాటికున్న విశ్వాసం మీరు మనుషులకు లేదేంటి అంటాడు. మనుషులందరికీ ఎలాగూ లేదు, కనీసం ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళకు కూడా ఆ యొక్క విశ్వాసమునకు తగిన జీవితం లేకపోతే దేవుడు బాధపడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐఎమ్ కమింగ్ టు దట్ పార్ట్. దయచేసి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆగండి, అక్కడికి ఆగండి. యేసుక్రీస్తు అక్కడ బ్రేక్ ఇచ్చాడు. చింతల గురించి బ్రేక్ ఇచ్చాడు. చింతలన్నిటిని గురించి మీరు కొంచెంసేపు పక్కకు పెట్టండి. ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించాలంటే 33వ వచనం చదవండి, అందరు చదవండి. కాబట్టి ఒక్క నిమిషం మీరందరు చదువుకున్న వాళ్ళు కదా,
మంచి గ్రామర్ తెలుసు కదా. దేర్ఫోర్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. దేర్ఫోర్ తెలుగులో కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే ఏమన్నా ఏ బట్టి? ఇసుక బట్టి కాదు, ఇటుక బట్టి కాదు. కాబట్టి అంటే అందుచేత చింతలన్నిటినీ కూడా మీరు పక్కకు పెడితే తప్ప మీరు ఈ పాటకు మీరు రాలేరు. కాబట్టి అని ఇప్పుడు చెప్తూ, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకున్నటువంటి వరీస్ను, యాంగ్జైటీస్ను, డిస్టర్బెన్సెస్ను, అన్ని రకాలైనటువంటి ఈ లోక ఆలోచనలు కొంచెం పక్కకు పెట్టేయాలి. మందిరానికి ఎట్లా వస్తున్నారో నాకు తెలియదు. చాలామంది ఎలా వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా రావచ్చు. కొందరు అవసరతలు రావచ్చు. చర్చికి పోతే ప్రార్థన చేస్తాడు, నేను బాగైతాను రావచ్చు. అది మొదటి విశ్వాసం. కొంచెమైన విశ్వాసంలో ఎదగాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు ఆయన యొద్ద ప్రార్థన చేయడానికి తప్పక ఆయన ఆశీర్వాదం అనుగ్రహిస్తారని నమ్మాలి. నమ్మకంతో రావాలి, విశ్వాసంతో రావాలి, ఆయనను ఎరిగి రావాలి. యూ షుడ్ నో యువర్ గాడ్ అండ్ కమ్ టు గాడ్. జీవం గల దేవుని యొద్దకు ఆయనను ఎరిగి రావాలంటాడు. తెలుసుకొని రావాలి. సంపూర్ణంగా ఎరిగి రాలేము, వచ్చి నేర్చుకుంటూ ఉంటాం. దేవునికి వందనాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి వందనాలు. అవర్ ఫస్ట్ చాయిసెస్, మొదటి మన ఎంపికలు, ఫస్ట్ చాయిస్. మనం మొదట ఏమి చేయాలనేటటువంటిది దేవుని వాక్యం మనకు చాలా చక్కగా యేసుక్రీస్తు మనకు తెలియచేస్తున్నాడు. దయచేసి చూడండి. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. మీరు చేయాల్సింది అంటే చింతలు మాని, చికాకులు మాని, విసుగులు, గొనుగులు, సనుగులు అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మీరేం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును వెతకండి అంటాడు. ప్రయారిటీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీ జీవగల దేవుని యొక్క రాజ్యమునకు ప్రాధాన్యతనియండి. అవసరతో వచ్చారు, మంచిదే, దేవుడు తీరుస్తాడు. మీకు ఆకాశ పక్షులను, చెట్లను, సింహాలను, మనుషులను దేవుడు అనేకమైన సృష్టినంతటిని చూయించి కూడా మనకు ఏం చెప్తున్నాడంటే, వాటన్నిటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. మీరు చింతలు పక్కకు పెట్టండి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం గురించి మీరు మొదట ఆలోచించాలి. ఫస్ట్ థింగ్, మీ మొదటి ఆలోచన దేవుని రాజ్యం గురించిన ఆలోచన అయి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, థింక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం ఎలాగుంటుందో, దేవుని రాజ్యం నువ్వు ఎలాగూ పొందగలుగుతావో, ఆ దేవుని రాజ్యానికి నీవు ఎలాగూ వారసత్వాన్ని నువ్వు పొందగలుగుతావో అది నువ్వు ముందు నేర్చుకుంటే ఆల్ థింగ్స్ విల్ కమ్. ఇవన్నీ వస్తాయి మీకు అని యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. ఫస్ట్ థింగ్స్ ఆర్ టు బి చోజన్ ఫస్ట్. మొదటి విషయాలు మొదట మనం ఎంచుకోవాలి. దేవునికి వందనాలు. ఉదయకాలం మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే చూజింగ్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి మొదటిగా ఎంచుకోవటం. దేవుణ్ణి మొదటిగా ఎంచుకోవాలి. వీ నీడ్ టు చూజ్ గాడ్. అన్ని విషయాలు, కష్టాలు ఉన్నాయమ్మా, కరెక్టే. చింతలు ఉన్నాయి, కరెక్టే. ఇబ్బందులు ఉన్నాయి, కరెక్టే. అవసరతలు ఉన్నాయి, కరెక్టే. మనకు నొప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి, కరెక్టే. ఇవన్నీ కూడా. కానీ వీటన్నిటిని కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కకు పెట్టి ఆయన రాజ్యంను వెతకాలంటాడు. సీక్ ye first the kingdom of God and his righteousness అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. మొదట ఆయన రాజ్యంను వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యం వెతుకు రండి. మీకున్నటువంటి పరిస్థితులు కొంచెం సేపు పక్కకు పెట్టి, పుట్ దెమ్ అసైడ్, వాటిని పక్కకు పెట్టండి. ఇది చాలామందికి తెలియక దే టాక్ అబౌట్ మెడిటేషన్, యోగా అని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, కానీ వేర్ టు గో దే డోంట్ సే. బైబిల్ చెప్తుంది, కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, కమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీ సమస్యల నుంచి మీరు బయటికి రండి, మీరు దేవుని రాజ్యం వద్దకు రండి. ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి. గాడ్ కెన్ గివ్ యూ ఆల్. అన్నీ కూడా మీకు ఇయ్యగలుగుతాడు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫస్ట్ థింగ్, మొదట మీకు నేర్పిస్తుంటున్నాను ఉదయకాలము, మొదట మీరు దేవుని రాజ్యమును వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి, దేవుని సహవాసాన్ని వెతకండి, దేవుని ప్రజలతో ఉండే సహవాసాన్ని వెతకండి. ఈ మధ్యలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. నేను ఒక విశేషమైన వార్తను చదివాను, చాలా సంతోషం అనిపించింది. దాంట్లో స్ప్రింటర్ అంటే ఒక 100 మీటర్లు పరిగెత్తేటటువంటి ఒక యవనస్తుడు, వినాలి, ఆయన పేరు ఎరిక్.
ఎరిక్ అనేటటువంటి యవనస్తుడు 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన పేరు కూడా ఉంది. మంచి పరుగు పందెంలో తన దేశం నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. అయితే ఆయనకు లాస్ట్ సండే, పోయిన సండే ఆయనకు పరుగు పందెంలో పాల్గొనాల్సినటువంటి ఆ యొక్క ఏమంటారు టైం ఇచ్చారు. ఇట్ వాజ్ ఆన్ సండే. అయితే బాగా వినాలి, ఎరిక్ ఏమన్నాడు తెలుసా? టుడే ఈజ్ సండే, ఈరోజు సండే, నేను చర్చికి పోవాల్సిన దినం కాబట్టి నేను పరిగెత్తను. అది ఒక్క నిమిషం కాదు, దేశము కోసం ఈయన నిలబడుతుంటే ఈయనేమంటాడు, సండే ఈరోజు నేను చర్చికోవాలి, నేను చర్చికోవాలి, ఆటలు పాల్గొనేది లేదు, 100 మీటర్ల పరుగు పందెంలో నేను పాల్గొనను అని పాల్గొనలేదంట. అందరూ హేళన చేశారు, దేశస్తులు తిట్టిపోశారు. తర్వాత మళ్ళీ థర్డ్ డే, మేబీ ఆన్ వెన్స్డే అనుకుంటాను, ట్యూస్డే ఆర్ వెన్స్డే, 400 మీటర్స్ రేస్లో మళ్ళీ ఆయన పరుగు పందానికి ఆయన పేరుంది. అప్పుడు ఆయన పరుగు పందెంలో నిల్చున్నాడు. అందరి తిట్లు భరించాడు, హేళన భరించాడు, అవమానం భరించాడు. అందరూ ఎక్కిరించారు, అరే ఎంతమంది క్రిస్టియన్స్ లేరురా, అందరు చర్చి పెట్టి వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు, నువ్వు ఒక్కనే ఉన్నావు చర్చికి పోతాని. లేదు, ఐ హ్యావ్ టు గో టు చర్చ్, అది దేవుడు నాకు ఇచ్చిన టైం కాబట్టి నేను చర్చిలో ఉండాల్సిందే. పాస్టర్ కాదమ్మా, చర్చి పెద్ద కూడా కాదు, ఒక యవనస్తుడు, 22 ఇయర్స్ యవనస్తుడు, ఎస్ప్రింటర్, పరిగెత్తేవాడు. ఎంత ఆశ చర్చ్ అంటే, చర్చికి పోవాలి. 400 మీటర్స్ రేస్లో హీ వన్, గెలిచాడు. ఏం తెలుసా? కాంస్యం కాదు, వెండి కాదు, చెప్పండి, గోల్డ్. హీ వన్ గోల్డ్. హిజ్ నేమ్ ఈజ్ ఎరిక్. చదవండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎరిక్. హీ వన్ 400 మీటర్స్ రేస్. వాళ్ళు అన్నారంట, అరే యు ఆర్ సెట్ ఫర్ 100, నీవు 100 మీటర్ రేస్ కోసమే ఏర్పాటు చేయబడ్డావునివి, నీవు 400 దాంట్లో వస్తే ఆడ ఎట్లా పోయినావు, ఈడ వచ్చి కూడా ఎందుకు వస్తావురా అని చాలామంది హేళన చేశారు. దేశస్తులు అయితే వీడిని కాదు ఇంకా వేరేని పెట్టండి అని వాళ్ళు దేశస్తులు పేరే తీసేయమని చెప్పారట. వీడు సండే అడ్డం పెట్టుకొని మనల్ని, మన దేశానికి అవమానం తెచ్చేటట్టుగా ఉన్నాడు కాబట్టి వీడిని పక్కకు పెట్టండి అంటే లాస్ట్కి ఎట్టనో ఒకలాక వాళ్ళని మెప్పించి 400 రేస్లో పాల్గొని హీ వన్ గోల్డ్ మెడల్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ చాయిస్ ఈజ్ టు గాడ్. చెప్పండి, మొదటి స్థానము దేవునికి. మంచిగా ఉంది కథ. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రావాలి అప్లికేషన్, మనకు వద్దు. స్టోరీస్ మస్తు తింటాం, ఇటువంటి స్టోరీస్ మస్తు తింటాం. ఆర్ వి దట్ ఎరిక్ లాంటి రోషం ఉందా మనకి? దిస్ ఇస్ సండే, ఇది ఆదివారం, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, మందిరంలో ఉండాలి, పాటలు పాడే వాళ్ళతో ఉండాలి, ఆత్మ చెప్పు సంగతులను వినడానికి నేను ముందుండాలి, నేను అక్కడ కనబడాలి, నేను దేవుని సన్నిధిలో మొదట ఉండాలి అని రాగలిగినటువంటి ఆ స్పిరిట్ మనం తెచ్చుకోగలిగితే ఈ కథకు కొంత అయినా కానీ మేలు జరుగుతుంది. వింటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఐ ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మొదట ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు? ఆయన రాజ్యమును వెతకమన్నాడు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ నెవర్ డిస్కరేజెస్ యూ. దేవుని సన్నిధిని, దేవుని రాజ్యమును, దేవుని వాక్యమును, దేవుని ప్రజలతో కూడా ఉండేటటువంటి గొప్ప ఆనందము మొదట మనం విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కండిషన్. జకర్యాలో అంటాడు, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు నన్ను పిలిచినప్పుడు నేను కూడా విననన్నాను. మనమేమో ప్రార్థన చేసి 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 అలసిపోయి అట్లే ఓడిపోతాం. ఏందబ్బా ప్రార్థన చేసినా అస్సలు ఇంటలేడు, యాడుండడో ఈ దేవుడు అనే మాటలు వస్తాయి. బికాస్ అవర్ ప్రయారిటీస్ ఆర్ నాట్ రైట్. మన యొక్క ప్రాముఖ్యతలను మనం సరిగా పెట్టుకోలేదు కాబట్టి మన జీవితం ఉల్టా అవుతుంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి అంటాడు. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నొప్పి, తిప్పలు, కప్పులు అన్ని పక్కకు పెట్టండి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మందిరంలో ఉండడం గురించి నేను చెప్పట్లేదు. మీ పర్సనల్ లైఫ్లో, మీ బైబిల్ స్టడీలో, మీ ప్రార్థనా జీవితంలో ఉదయం నిద్ర లేవగానే
డూ యూ గివ్ యువర్ ఫస్ట్ అవర్ టు గాడ్? నీ మొదటి గడియ దేవునికి ఇస్తున్నావా? మనం ఎంత అదృష్టవంతులమో తెలుసా? ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళమో తెలుసా? నువ్వు నోరు కూడా ఆడుకోవాల్సిన పని లేదు, ప్రార్థనకు మోకరిస్తే చాలు. లేచిన వెంటనే ప్రార్థనకు మోకరించే అవకాశం నీకుంది. అని జనులకు లేదు. ఓ వాళ్ళు తల స్నానం చేయాలి, మెడ స్నానం చేయాలి, ఇంకేంది మంచి బట్టలు వేసుకోవాలి, మంచి సిద్ధపడాలి, ఆకులు పూలు పండ్లు అన్నీ తీసుకొని దేవుని దగ్గరికి పోవాలి. నీకు అది లేదు. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్, నువ్వు లేవగానే మోకాళ్ళ మీద ఉండి నువ్వు దేవుని సన్నిధిని వెతికే గొప్ప కృప దేవుడు నీకు ఇచ్చాడు. నాట్ ఫిజికల్ నీట్నెస్, ఈ భౌతికమైనటువంటి కడుగుదలను దేవుడు అడగట్లేదు. నీ ఆత్మీయాన్ని, నీ ఆత్మను కడుక్కొని దేవుని సన్నిధిలో కనబడాలంటున్నాడు. ఆర్ వీ గివింగ్ దాట్? మొదటి గంట దేవునికి ఇస్తున్నామా? ఈరోజు ఎంతమంది మొదటి గంట తమ దేవునికి ఇచ్చారు? చేయొద్దండి. ఫస్ట్ అవర్ మేము లేవగానే మొదలు బైబిల్ చదివినాం సార్, ప్రార్థన చేసినాం. వండర్ఫుల్, గుడ్ గుడ్ గుడ్. కొంతమంది చేతులు ఎత్తాను, కొంతమంది సగం చేయెత్తాను, కొంతమంది ఏమో రేపెత్తుతారు. బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మా దేవుడు నీకు టైం ఇవ్వాలంటే, నీ దేవుడు చాలా చాలా ప్రేమ గలవాడు, అది మంచిగా చెప్తాం. కానీ ప్రేమ ఎంత ప్రేమనో ఆయన యొక్క కఠినత్వం కూడా అంత ప్రేమ గలదే. ఎంతగా ప్రేమిస్తాడంటే నీవు నరకానికి పోకుండా 1000 ఏమంటారు ప్రయత్నాలను ఆయన చేస్తాడు. కానీ నువ్వు 1001వ ప్రయత్నం చేసి నరకానికే పోతాంటే పో అంటాడు. ఇగో, హెల్ ఈజ్ నాట్ చాయిస్ ఆఫ్ గాడ్, హెల్ ఈజ్ చాయిస్ ఆఫ్ ఎ మ్యాన్. దేవుడు మనిషిని నరకంలో పడేయాలని ఇష్టం లేదు. తాత పడతలేడు, వచ్చిన వాళ్ళందరినీ తీసుకుపోయి నరకంలో దుబ్బేదానిలే అని ఆయన లేడు. మనకై మనమే పోతున్నాం నరకానికి. మన యొక్క చింత, మన వ్యాకులము, మన ఇహలోక తిప్పలు, ఇహలోక ప్రయాస, దేవుణ్ణి విడిచినటువంటి జీవితాలతోటి మనముగా ఈ యొక్క మార్గాన్ని నరకం వైపు మనం నడిపించుకుంటున్నాం. చివరిదిగా తేలేది ఇన్ ద హెల్. సౌలు గురించి మీకు బాగా తెలుసు కదా. ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు. సౌలును అభిషేకించిన వాడెవరు? సమూయేలు. సౌలును దావీదు ఎలా కనుగొన్నాడు? అభిషేకించబడిన వాడిగా కనబడ్డాడు. ఆయన చేతికి 2 సార్లు దొరికినా కానీ చంపలేదు. ఎందుకు? అనాయింటెడ్, దేవుని చేత అభిషేకించబడినవాడు. నేను చంపాను. యోషేయ వచ్చి, పక్కనున్న సైనికుడు వచ్చి, నేను చంపుతాను, నువ్వు జరుగు, నీకంత భయం అయితే దావీదు నువ్వు కొంచెం పక్కకు జరుగు, ఒక్క బల్లెంతో పొడిచి ఈ సౌలును చంపేస్తా, నిన్ను ఇంత తిప్పలు పెడుతున్నాడు, కొండల్లో గుహల్లో దాక్కున్నా కానీ నిన్ను తరిమి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, మన చేతికి దొరకక దొరికిండు కదా, ఒక్క ఏటేసి నేను చంపుతా అంటే యోషేయను దావీదు గద్దించాడు. సౌలు అభిషేకించబడినవాడు. కానీ సౌలు దావీదును చంపాలని కోరుకున్నాడు. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయినప్పుడు సౌలు దావీదును చంపాలని చాయర ప్రయత్నం చేశాడు. దేవునికి వ్యతిరేకంగా అమాలేకీయులను దేవుడు హతం చేయమంటే హతం చేయలేదు. 15వ అధ్యాయం, మొదటి సమయాలు 15వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత మీరు చదవండి. ఆ రంకెలు వేయిచున్న ఎద్దుల యొక్క రంకెలు చప్పుడు నాకు వినబడుతుంది, అది ఎక్కడివి అన్నప్పుడు సమూయేలు అడిగినప్పుడు సౌలు అంటాడు, మంచి వాటిని నేను బయటికి తీసుకొని వచ్చాను, మంచి వాటిని, అవి దేవునికి బలి అర్పణగా. దేవుడు ఏం చెప్పాడంటే, యు కిల్ ఆల్, అమాలేకీయులందరినీ చంపండి అని చెప్పేశాడు. అమాలేకీయులను చంపమని దేవుడు సంఖ్యాకాండంలో చెప్పిన దేవుడు 400 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈ గేవ్ టైమ్ టు అమలకైట్స్ టు రిపెంట్, మారు మనసు పొందడానికి. కానీ ఒక్క అమలేకీయుడు కూడా మారు మనసు పొందలేదు. అండ్ దేర్ కేమ్ ద టైం, అమలేకీయులందరినీ కూడా చంపడేమన్నాడు. మొత్తం వానికి ఉన్నది ఏది కూడా ఉంచొద్దు. అమాలేకీయులను చంపమంటే సౌలు చంపలేదు. బాగా వినాలి, మనం ప్రజల గురించి అంటలేరు. దేవుని ఆలోచన ఎంత గంభీరంగా ఉంటుందో.
అయ్యో దేవుడు చంపమని ఎట్లా అంటాడబ్బా అని మీరు అనుకోవచ్చు. దేవుడు చంపమన్నది ఒక కారణం, వాడిని ఒక్కడిని కూడా ఉంచొద్దు, మీరు చంపేసేయండి అంటే సౌలు కొంతమందిని బలాఢ్యులను మంచిగా మాట అయినగలిగిన వాళ్ళను సౌలు దాచిపెట్టుకున్నాడు. తెలుసా లాస్ట్కు సౌలును చంపినోడు ఎవడో? అమలేకీయుడే. సౌలును చంపినవాడు అమలేకీయుడు. యు సీ, వెన్ గాడ్ సేస్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్, దట్ విల్ కిల్ యూ. దేవుడు దేన్ని నువ్వు తీసేయమని కోరుతున్నాడా నువ్వు తీసేయకుంటే అదే నిన్ను చివరిగా హతం చేస్తుంది. అమాలేకీలందరినీ చంపమని దేవుడు చెప్తే అమాలేకీల్లో కొంతమందిని సౌలు విడిచిపెట్టాడు. చివరిదిగా అమాలేకీయుని యొక్క చేతిలోనే సౌలు చచ్చిపోయాడు. దావీదు అడుగుతాడు, ఎవడ్రా సమూయేలును చంపింది ఎవడు? సౌలును చంపింది ఎవడు? ప్రభువా, ఇగో వీడు. ఎవరు వీడు? అమాలేకీయుడు. యు సీ, వెన్ గాడ్ సేస్ సంథింగ్, దేవుడు ఏదైనా చెప్పాడంటే దాంట్లో చాలా గొప్ప ఆంతర్యం ఉంటుంది. మొదట సంఖ్యాకాండంలో చదివిన మనకు అనిపిస్తుంది, అయ్యో పాపం వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళని చంపమని దేవుడు ఎట్లా అంటాడు, వాళ్ళని చంపేయమని దేవుడు ఎట్లా అంటాడు. ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఏమంటున్నాయి, ఇశ్రాయేలీలు అందరిని చంపేస్తున్నారు, చిన్నపిల్లలను చంపేస్తున్నారు, స్త్రీలను చంపేస్తున్నారు అని వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటున్నారు. వెన్ గాడ్ సేస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దేవుడు చెప్పిన మాట నువ్వు చేయాల్సిందే. సౌలు విడిచిపెట్టినందున, సౌలు దేవుని మాట విననందున సౌలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రియ దేవుని సంగమా, మనం జాగ్రత్తగా వినాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. రెండవది, ప్లీజ్ కమ్ టు దట్, నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. తీసారా? మీకుండకూడదు పైన ఆకాశం అంది కానీ క్రింద భూమి అంది కానీ భూమి క్రింద నీళ్ళ అంది కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుని సంగమం చాలా జాగ్రత్తగా వినాలి. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. రెండవది దేవుని సన్నిధిని వెతకాలి. సీక్ గాడ్, దేవుణ్ణే వెతకాలి. నీవు దేవుని సంబంధించిన ఏమంటారు ఆకారాలు, వస్తువులు నువ్వేవి కూడా వాటికి సాగిలపడద్దు, వాటికి పూజింపకూడదు. నమస్కారం అని మనకు చాలా మన ప్రాంతాల్లో అంటారు, నమస్కారం అనే మాట. నాకు ఒక ఆయన అడిగాను నేను, వాట్ ఈజ్ నమస్కారము అంటే అన్నాడు, నీలో ఉన్న దేవునికి నేను నమస్కరిస్తున్నాను అనే దానికి నమస్కారం అంట. అంటే ఒక మంచి విద్వాంసుడే చెప్పాడు అన్నమాట. నేను అనుకున్నాను, అయితే నీలో దేవుడు, నాలో దేవుడు, హౌ స్ప్లిట్ గాడ్. నువ్వు ఒక దేవుని పూజిస్తున్నావు, నేను ఒక దేవుని పూజిస్తున్నాను. హౌ కెన్ గాడ్ బీ హియర్ విత్ మీ అండ్ విత్ యూ? నీతో నాతో ఒకే దేవుడు ఎలా ఉండగలుగుతాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ద వరల్డ్ ఇంటర్ప్రిట్స్ మెనీ వేస్. లోకము అనేక రకాలుగా ఈ యొక్క భాష్యాంతరం చేసినా కానీ దేవుడు ఒకడే. చెప్పండి, దేవుడు ఒకడే. ఎలోహీం ఎఖాద్ ఎలోహీం అంటాడు హెబ్రీ భాషలో. ఎలోహీం అంటే యెహోవా, జీవము గల దేవుడు. ఎఖాద్ ఒక్కడే. ఎలోహీం యెహోవానైనా నేను ఒక్కడినే అంటాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్తూ ఆయన అంటాడు, ఐఎమ్ వన్ గాడ్, నేను ఒకే దేవుణ్ణి. యూ కాంట్ సీ మీ ఇన్ డిఫరెంట్ పిక్చర్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అన్నీ దేవుని చేతి పనులే కదా, మనం కూడా దేవుని చేతి పనులే కదా. ఆదికాండం 1వ అధ్యాయం 23లో దేవుడు మనల్ని సృజించాడు. ఎలా సృజించాడు? ఆయన స్వరూపమందును ఆయన యొక్క స్వభావంలో మనల్ని దేవుడు సృజించాడు. 2వ అధ్యాయంలోనికి వస్తే ఆయన చేతి పని అయిన వారులుగా మనం సృజించాడు. దేవుడు, మీరు దేవుని సృష్టి, ఇంకా ఆయనకు మొక్కుతా నీకు మొక్కుతా అంటే తప్పవుతుంది. ఈజ్ గాడ్, ఆయన దేవుడై ఉన్నాడు. భారతీయ అనేకమైనటువంటి పదాల్లో మనం ఈ ప్లూరాలిటీ మనకు వినబడుతుంది. ప్లూరాలిటీ, అనేకమైనటువంటి ప్లూరాలిటీ.
గురు విష్ణు, చెప్పండి కదా, అందరూ గురువులే. తల్లి గురువే, తండ్రి గురువే, టీచర్ గురువే, అందరూ కూడా భగవత్ స్వరూపులే. దట్స్ ద ప్లూరాలిటీ. అది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, దాన్ని మనకు సంబంధం లేదు. మనకు చెప్పేది ఏంటంటే గాడ్ ఈజ్ వన్. నీ దేవుడైన యెహోవా ఒక్కడే. నీ దేవుడైన యెహోవా ఒక్కడే. ఎలోహీమ్, హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఎలోహీమ్, ఇట్ హ్యాస్ ప్లూరాలిటీ ఇన్ ఇట్. ఎలోహీమ్ ఎలోహా అంటాడు. ఎలోహీమ్ ఎలోహా. ఎలోహీమ్ నీ దేవుడైన యెహోవా. ప్లూరాలిటీ అంటే 3 persons in one God. వింటున్నారా? వన్ గాడ్, ఒకే దేవుడు. అండ్ గాడ్ ఈజ్ ఇన్ 3 పర్సనాలిటీస్. ట్రయూన్ గాడ్ అంటాం మనం. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. అర్థం చేసుకోవడానికి వాక్యం మనకు చాలు, దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. గాడ్ ఇన్ 3 persons, బ్లెస్డ్ ట్రినిటీ అని ఇంగ్లీష్ పాట ఉంది మనకి. దేవుడు 3 వ్యక్తులుగా మనతో ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు అయి ఉంటున్నాడు. హీఈస్ గాడ్. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దయచేసి చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనము మనం ఇంతవరకు చదువుకున్నటువంటి మాట. నీ దేవుడైన యెహోవాను నేనే. అమ్మా, ఎంత మనకు గ్రామటికల్గా కాంప్లెక్స్ అనిపిస్తుంది అంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే. మేమే అంటలేడు, నేనే అంటున్నాడు. సో యువర్ ట్రయూన్ గాడ్ ఈజ్ వన్ గాడ్. త్రిత్వమైన నీ దేవుడు ఒకడైనటువంటి ఒకే ఒకడైనటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి ఆకారమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, నువ్వు సాగిల పడకూడదు, నమస్కరించకూడదు అనేటటువంటి ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, యూ షుడ్ లెర్న్ దట్ యువర్ గాడ్ ఈజ్ వన్. నీ దేవుడు ఒకడై ఉన్నటువంటి నీ దేవునికి నీవు ప్రథమ స్థానాన్ని నువ్వు ఇయ్యాలే. దేవుని రాజ్యానికి మొదటి ప్రథస్థానము, నీ దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరత దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువు అయిన యెహోవాను ప్రేమింపవలెను. యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి ప్రేమ. నీవు ప్రేమించాల్సింది, నీవు భక్తి చూపించాల్సింది, నీవు మోకరించాల్సింది, నువ్వు సాగిలపడాల్సింది నీ జీవం గల దేవుడైన యెహోవాకి. ఎంత ఎంత ఎక్స్ప్లిసిట్గా ఉంది, మనకి ఇంకా అర్థం కాలేదు. పూర్ణ హృదయంతో, హాఫ్ హార్టెడ్ వద్దు, సగం హృదయంతో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడకూడదు. సగం హృదయంతో మనము సగం ఆత్మతో ఆయన స్తుతించలేము. మనం ఎక్కడ ఉంటాం, మన మైండ్ అంతా కూడా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అండ్ గాడ్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. మనం మందిరంలో ఉన్నా కానీ, దేవుని సన్నిధిలో ఉన్నా కానీ, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సంఘములో మనం ఉన్నా కానీ మనము దేవుని సన్నిధిని మనం అనుభవించాం. వీఆర్ టు గివ్ కంప్లీట్ హార్ట్. మన పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలి. తర్వాత ఇంకో 2 పదాలు కూడా అంటాడు, పూర్ణ మనస్సుతో. విత్ ఆల్ యువర్ కాన్షియస్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ హార్ట్. మీ మనస్సు, మీ ఆత్మ, మీ హృదయము, మీ వివేకం అని కూడా అంటాడు లూకాసు వార్తలు. మీ వివేకముతో ఆయనను ప్రేమించాలంటాడు. మీరు సంపూర్ణంగా దేవుని ప్రేమించాలి. వేరెవర్ యూ సిట్, మీరు ఇంట్లో వాక్యం చదువుకున్నా, మీరు ప్రార్థన చేసినా, లెట్ నాట్ యువర్ మైండ్ డిస్టర్బ్. నీ మైండ్ అక్కడిక్కడ పోకుండా చూసుకోండి. చాలాసార్లు అవర్ మైండ్ గెట్స్ డ్రిఫ్టెడ్, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. బైబిల్ చదువుతూ ఉంటాం, టక్కున ఏదో ఒకటి జ్ఞాపకం వస్తుంది. మనం ప్రార్థనలో ఉంటాం, ఏదో ఒకటి జ్ఞాపకం వస్తుంది. ప్రార్థన అనేసరికి మన పనులన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. వీ గెట్ అప్ అండ్ గో, మనం లేచి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ దట్ వర్షిప్? అది దేవుడు కోరేటటువంటి
ఆరాధన కాదు, దేవుడు కోరేటటువంటి ఆ యొక్క భక్తి కాదు. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని యేసుక్రీస్తు సెలవిస్తుంటున్నాడు. ఫస్ట్ గివ్ దట్ ప్రయారిటీ. 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు 2 సూక్ష్మమైన ఆజ్ఞలుగా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోనూ నువ్వు ప్రేమించాలని చెప్పాడు. 2వ ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి. దాట్స్ క్రాస్, సిలువ సింబాలిక్గా మనకు అదే కనబడుతుంది. వీ రిలేట్ టు గాడ్. మనము జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండటం మొదటి ఆజ్ఞ. 2వది విత్ అవర్ నైబర్స్, మన పొరుగు వారితో, మన పక్కనున్న వారితో, మన యొక్క అవసరత కోరే వారితో మన యొక్క సహవాసం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మొత్తం 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు చాలా సూక్ష్మంగా 2 ఆజ్ఞల్లో చెప్పాడు. మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభువా నిత్యజీవం పొందుటకు నేనేం చేయాలంటే, నీకు తెలియదా ఆజ్ఞలు, మీకు తెలియదా అంటే, అయ్యా ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను. అన్నీ పాటిస్తున్నావు, కానీ 2వ ఆజ్ఞ కనబడతలేదు. ఏదది? నీ పక్కనున్న నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించటం లేదు. అంతా సంపాదించుకున్నావు, అంతా దాచిపెట్టుకున్నావు. ముందు పోయి ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దేవుని బిడ్డలారా, డిసైపులింగ్ ఈజ్ నాట్ సో ఈజీ. డిసైపుల్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, చర్చికి వచ్చినంత మాత్రాన కాదు, వాక్యం చెప్పినంత మాత్రాన కాదు. ఆర్ వీ డూయింగ్ వాట్ జీసస్ సెడ్? యేసు చెప్పింది మనం చేస్తున్నామా? వీ ఫెయిల్. చాలామంది ఫెయిల్ అవుతుంటున్నాం. యేసు చెప్పిన మాటలు సంపూర్ణంగా నెరవేర్చలేక మనం ఫెయిల్ అవుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దయచేసి చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. మన దేవుని గురించినటువంటి గొప్ప మాట అక్కడ. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. నేను ముగిస్తాను, ప్లీజ్ టర్న్ టు దట్. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. పైసలు ఎంత పని చేస్తాయి చూడండి. ధనమును అపేక్షించి, డబ్బు ఎటనైనా సంపాదించాలి, ప్రోగేసుకోవాలన్నంత తపన లేకున్నా కానీ కనీసం నాకు జీవితానికి అవసరమని తపనబడి తమ్మును తామే పొడుచుకునేంత స్థాయికి వెళ్ళినటువంటి ఆ యొక్క భయంకరమైన స్థితికి వెళ్ళిన వారిని అపోస్తలుడైన పౌలు చూపిస్తూ తిమోతికి చెప్తున్నాడు, మీ ఆశయం మీ దేవుడై ఉండాలి. సీక్ ye first the kingdom of God. 2వది సీక్ ద లార్డ్. అండ్ 3వది సర్వ్ ద లార్డ్. నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి, ఆయన ఎద్దుకు రావాలి, ఆయన సన్నిధిలో నిలవాలి, ఆయన స్తుతించాలి, ఆయన నామమును ఘనపరచాలి, ఆయన నామంలో పాట పాడాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మనకు చాలాసార్లు మనం కదలకుండా కూర్చుంటాం. పాట, మంచి పాట, హల్లెలూయా స్తుతి మహిమ అంటే చేతులు కింద పెట్టి పాట పాడుతుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం చేయెత్తి దేవుని స్తుతించాలి. 142వ కీర్తనలో అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉండునుగాక అంటాడు. చేతులు ఎత్తటం అంట ఇది ఇచ్చే నైవేద్యం, దేవునికి సాయంకాలపు నైవేద్యం వలె ఉండునుగాక అంటాడు. చేతులు ఎత్తండి అంటే నేను ఎందుకు ఎత్తాలి? పాస్టర్ చెప్పినప్పుడే ఎత్తాలనా? నా ఇష్టం ఉన్నప్పుడు నేను ఎత్తుతా. కొంతమంది యాటిట్యూడ్ అట్టుండదు. నో, వీ నీడ్ టు హ్యావ్ ఫిజికల్ పోస్చర్స్. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం, నిలువబడి పాట పాడటం, చేతులెత్తి వందనా చెల్లించటం. దేవుని సన్నిధిలో మనం కొన్ని ఫిజికల్ మూమెంట్స్ మనం చూపించాలి. మనం అలాగే కూర్చొని వచ్చినప్పటి నుంచి పోయేంత వరకు అట్లా ఉంటే మధ్యలోనే నిద్ర మిమ్మల్ని తీసుకుపోతుంది. నిద్ర మిమ్మల్ని వేరొక లోకానికి తీసుకుని పోతుంది. ఫ్రమ్ గాడ్ టు ఇట్స్ ఓన్ వరల్డ్, లోకములోనికి అది తీసుకుని వెళ్తుంది. ప్రియ దేవుని సంగమ, దయచేసి దేవుని సన్నిధిలో మొదట స్థానము దేవుని రాజ్యానికి, మొదట ఆరాధన నీ దేవునికి, తర్వాత మొదట నీ యొక్క సేవ నీ దేవునికి, మొదట ఫలము దేవునికి ఇవ్వాలి. జిహ్వ ఫలమును దేవునికి ఇవ్వాలి. ఉదయం లేవగానే ఒక పాట, మీకు పాటలు వస్తాయి కదా,
అన్ని పాటలు దేవుని స్తుతించే పాటలే. ఒక పాట పాడటం మనకెంతో సంతోషం. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదని అపవాది నిన్ను చూసినప్పుడు నీకు దూరంగా పారిపోతాడు. సో ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, పాడండి, స్తుతించండి, పాడండి, స్తుతించండి, ఆరాధించండి. యూ కెన్ ప్రైజ్ ఫర్ 24 hours. ఓ ముస్లిం అమ్మాయి నాకు జ్ఞాపకం చేసింది, మీరెంత నసీబ్, మీకెంత మంచి అదృష్టం ఉంది సార్ అంటాడు. ఏందమ్మా అదృష్టం అంటే 24 గంటే ప్రార్థన కరసక్తి అంటది. అమ్మో 24 గంటలు మనం ప్రార్థన చేయొచ్చు అంట. చేసామా ఎప్పుడైనా 24 గంటల ప్రార్థన? ఎప్పుడు చేయలే. ఒక్కరోజు ప్రార్థన పెడితేనే అసలు రారు, ప్రార్థనకు రారు. ప్రార్థన రావాలమ్మా, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎంత చేస్తే మనం అంత బలవంతులు అవుతా. క్రైస్తవుని బలమంతా ప్రార్థనలోనే ఉంది. ప్లీజ్ నోట్ ఇట్. అది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే, వాట్ ఈజ్ ప్రేయర్? అడగడం కాదు, సబ్మిషన్ టు గాడ్. దేవునికి మిమ్మును మీరు అప్పగించుకునేటటువంటి ఆ ప్రార్థన మీకు బలాన్ని ఇస్తుంది, మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఈ లోకంలో జయాన్ని ఇస్తుంది, విజయాన్ని మీ కాళ్ళ ఎత్తుకు తీసుకుని వస్తుంది. మీరు పరిగెత్తాల్సిన పని లేదు. మీరు దేని కొరకై దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నారో ఆ విజయాన్ని దేవుడు నీ ఎద్దుకే తీసుకుని వస్తాడు. గాడ్ డస్ ఇట్. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హైదరాబాద్లో ఒకసారి ఒక ఆయన మంచి బైబిల్ టీచర్ వచ్చాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన టీచింగ్ కొంచెం లేట్ అయింది, ఆయన ఇచ్చే నోట్స్ కొంచెం లేట్ అయింది. ఆయన ఫ్లైట్ ఎక్కాలి, ఆడ ఎక్కాలి, ఇంకా ఇన్ని ఉన్నాడు. ఆయన ఏ మాత్రం టెన్షన్ పడకుండా, పోయినా పర్లేదు, నేను మళ్ళీ ఇంకోసారి ట్రైన్ ఏదో ఒకటి చూసుకొని పోతానులే, ఢిల్లీ పోవాలి కాబట్టి ఎటునో అలాగ పోతానులే అని చెప్పి ఆయన మొత్తం క్లాస్ అంతా ముగించిన తర్వాత ఇంకా త్వరగా ఆయన కార్ తీసుకొని ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకొని పోతే ఫ్లైట్ వాజ్ స్టిల్ దేర్. ఆయన పోవాల్సిన ఫ్లైట్ అక్కడే ఉంది. లాస్ట్ అనౌన్స్మెంట్, మిస్టర్ జేకబ్ ఆర్ యు దేర్ అని బిగ్గరగా ఏమంటారు అనౌన్స్మెంట్ అక్కడ వినపడ్డది. అండ్ హీ రష్డ్ ఇన్, వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. యు సీ గాడ్ కెన్ స్టాప్ థింగ్స్. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అమెరికాలో ఒకసారి ఒక డాక్టర్, చాలా ఫేమస్ డాక్టర్, ఈజ్ క్యాన్సర్ డాక్టర్ అంట, క్యాన్సర్కు సంబంధించిన ఒక డాక్టర్, పేరు మర్చిపోయాను. ఆయన చాలా బెస్ట్ డాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఏమంటారు యుఎస్. అటువంటి డాక్టర్ చాలా ప్రొఫెసర్ క్లాసెస్కు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. ఆయన ప్రయాణం అయిపోతున్నటువంటి ఆ ఫ్లైట్ మధ్యలో చాలా టర్బులెన్సెస్, అంటే ఏమంటారు వణుకులు, విమానం గడిబడి అయిపోతుంది. ఆ టర్బులెన్సెస్ ఎక్కువైనందుకు ఆ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఆ యొక్క విమానాన్ని దించారంట. అప్పుడు దెర్ వాజ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ సమ్ స్టామ్, ఏదో ఒక తుఫాను రాబోతుంది కాబట్టి అన్నిటిని కూడా హెచ్చరికలు ఇచ్చి అన్నిటిని కూడా ఆపేశారు, దించారు. దించిన తర్వాత దిస్ డాక్టర్ వాజ్ వెరీ క్యూరియస్, నేను వెళ్ళాలి, నేను అక్కడ క్లాస్ తీసుకోవాలి, అక్కడ అందరు చాలామంది మంచి పీజీ స్టూడెంట్స్ వస్తారు, ఐ షుడ్ టేక్ ఏ క్లాస్, నేను వెళ్ళాలి, అక్కడికి పోవడానికి నాకు లేట్ అవుతుంది అని ఆయన దిగిన తర్వాత ఒక కార్ ఎంగేజ్ చేసుకొని, అక్కడి నుంచి కార్ ఎంగేజ్ చేసుకొని ఇంకా ఈ హ్యాస్ టు ట్రావెల్ అనదర్ 200 మైల్స్, 200 మైల్స్ పోవాల్సినటువంటి పరిస్థితిలో ఆయన అక్కడ దిగి కార్ ఎంగేజ్ చేసుకున్నాడు. కార్ ఎంగేజ్ చేసుకొని ఆయన పోతా ఉంటే ఒక దగ్గరికి పోయిన తర్వాత కారు కూడా పోతలేదు, బాగా వాన పడుతుంది, గాలి ఇస్తుంది, కారు పోలేని పరిస్థితి. వీళ్ళు పోతున్నారు, చాలా చీకటి ఉంది, ఎక్కడ పోలేని పరిస్థితి. అయినా కారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పోతలేదు. కార్ డ్రైవర్ అన్నాడు, సార్ కారు పోవటానికి వీలు లేదు, చాలా నీళ్ళు వస్తున్నాయి, మనం పోనీకే వీలు లేదు, ఇక్కడ నుంచి కదలడానికి వీలు లేదు. అంటే ఏం చేద్దాం ఇప్పుడు అంటే ఏం చేయడానికి లేదు, మనం రోడ్డు మీద కూడా ఉండడానికి చాలా ప్రమాదం. అంటే ఎక్కడ పోవాలి అంటే అక్కడ పక్కన చూస్తే ఇక్కడ ఒక దగ్గర చిన్న లైట్ వెలుగుతూ ఉంది. అరే అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది, కనీసం ఆ ఇంటికైనా పోయి మనం తల దాచుకుందాం, వాన చాన వస్తుంది కాబట్టి అక్కడ పోదాం అన్నప్పుడు అక్కడికి పోయినాడట. ఇది డాక్టరే చెప్పినటువంటి సాక్ష్యం. అక్కడికి పోయారు. ఈ వాజ్ ఎథీస్, ఆయన దేవుని నమ్మనటువంటి వ్యక్తి, ఒక క్యాన్సర్ డాక్టర్. ఏమంటారు ఆ డాక్టర్ని? ఆంకాలజిస్ట్, రైట్. ఆయన
గుడిసె ఆ ఇంటి దగ్గరికి తీసుకుని పోయారు. ఇంటి దగ్గర తీసుకుపోయి ఆ ఇంటి షేడ్లో వాళ్ళు నిలబడ్డప్పుడు ఆ ఇంట్లోంచి ఒక స్త్రీ చూసిందంట. చూసి అయ్యా ఎవరు మీరు అంటే ఇట్లా వచ్చినామంటే సరే కొంచెం వచ్చి లోపలికి కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి, వాన తగ్గిన తర్వాత పోతారని కూర్చోబెట్టిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి పోయి కొంచెం వేడి కాఫీ టీ ఏదో తీసుకుని వచ్చిందంటే తాగి కూర్చున్నారు. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ వాన పెద్దగా అయితేనే ఉంది, కదలలేనటువంటి పరిస్థితి, బయలుదేరిన పరిస్థితి. అండ్ ఆమె ముందరికి వచ్చి అయ్యా మీరు చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు, నా వద్ద ఉన్నదే నేను పెడతాను, మీరు అది తింటారా అంటే సరే అమ్మా ఏదైనా పెట్టు తింటామని వాళ్ళంటే మళ్ళీ పోయి ఏమో తీసుకొని వచ్చింది. ఆమె తీసుకొని రావడానికి ప్రతిసారి కూడా అర్ధగంట టైం వేస్ట్ చేస్తుందంట. అయితే కాఫీ చేసుకురావడానికి అర్ధగంట టైము, చిన్న బ్రెడ్ ముక్కలు వేయించుకొని రానికి అర్ధగంట టైము, ఈమె ఎందుకంత చేస్తుందబ్బా అని చెప్పి డాక్టరు తర్వాత ఆ డ్రైవర్ ఇద్దరు కూడా ఒక ఆలోచన చేసుకుంటూ ఈమె ఏదో పరిస్థితిలో ఉన్నట్టుంది, ఏందో సంగతి మనకు తెలియదు, ఆమె మాత్రం చాలా ఏడుస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది, ఏందో ఆమె పరిస్థితి దుఃఖంగా ఉంది అని ఆమె బయటకు వచ్చినప్పుడు అమ్మా ఏంటి ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే వాళ్ళు తింటూ అడిగినంట ఎందుకు ఇట్లున్నావు అంటే ఆమె అన్నదంట అయ్యా నేను చాలా పేదరాలిని, నా కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు, నా కొడుకు ఈడ అమెరికాలోనే చాలా ఫేమస్ డాక్టర్ అంట, ఫలానా డాక్టర్, ఆయన దగ్గరికి తీసుకుపోవాలని నేను ఇష్టపడుతున్నాను, కానీ నా దగ్గర అన్ని పైసలు లేవు, నేను మాత్రం ప్రార్థన చేస్తున్నాను, ఎట్లనైనా కానీ ఆయన దగ్గరికి తీసుకుపోవాలి అంటే ఎవరు ఆ డాక్టర్ అంటే ఆ డాక్టర్ పేరు ఏమి చెప్పిందంట. ఈయన ఒక్కసారి బిత్తరపోయి ఐఎమ్ ద డాక్టర్, నువ్వు అనుకున్నటువంటి డాక్టర్ నేనే, ఏది నీ కొడుకుని చూద్దామని కొడుకుని చూసి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితి చూసి ఈ స్టార్టెడ్ ట్రీట్మెంట్. ఈయన కొంత ఆ పేషెంట్ను చూసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాన ఆగిందంట. అండ్ దే స్టార్టెడ్ అండ్ దే వెంట్ అవే. అప్పుడు ఆ వ్యక్తికి విశ్వాసం కలిగింది. నౌ హీఈస్ ఏ బిగ్ బిలీవర్, చాలా గొప్ప మంచి డాక్టర్గా మంచి బిలీవర్గా ఆయన ఉండు చాలా చోట్ల సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? నేను ఒక ప్రార్థన చేసి ఇంటికి పోయేటట్టుగా దేవుడు నన్ను చేశాడు. ఒక పేద విధవరాలు తన కుమారుని నా యొద్దకు తీసుకురాలేని పరిస్థితుల్లో నేనే ఆమె దగ్గరికి పోయేటట్టుగా చేసినటువంటి ఈ దేవుడు జీవముల దేవుడు అని ఆయన ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఆ స్టోరీ నాకు ఇంకా సరిగా చెప్పడం రాలేదు, కానీ అది చదువుతుంటే సగం చదివే వరకే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆమె ఏడుస్తూ తన కుమారుడు బాగలేడయ్యా, నేను ఫలానా డాక్టర్ని చూద్దాం అనుకుంటున్నానంటే ఆ డాక్టర్ను నేనే అనే మాట చెప్పేసరికి మనం ఉండలేం, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హౌ గాడ్ మేక్స్ థింగ్స్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇఫ్ యూ గివ్ ప్రయారిటీ టు గాడ్, గాడ్ గివ్స్ ప్రయారిటీ టు యూ. దేవుడు నీకు ప్రాధాన్యతనిస్తాడు. విల్ యూ గివ్ ప్రయారిటీ? నీ జీవిత సమయంలో నీ యొక్క ప్రథమ స్థానాన్ని, ప్రథమ సమయాన్ని, నీ యొక్క ప్రథమ ఫలాన్ని దేవునికి ఇస్తావా? ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వీఆర్ నాట్ ఎట్ గివింగ్, ఇంకివ్వట్లేదు. మీ ప్రథమ ఫలం దేవుంది. వింటున్నారా? మీ పిల్లలు దేవుని పిల్లలు, దేవుని యొక్క పిల్లలుగా మీరు పెంచాలి, వాక్య వెలుగులో పెంచాలి. దేవుడు పిలిస్తే వాళ్ళని దేవునికి ఇచ్చేసేయాలి. లెట్ గాడ్ టేక్ దెమ్ అండ్ మేక్ దెమ్ హిజ్ డిసైపుల్స్. ఆయన యొక్క సేవకులనుగా నీ పిల్లలను చేస్తే దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మేమైతే అదే కోరుకుంటున్నాం. ఇఫ్ మై డాటర్ బికమ్స్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ ప్రైజ్ గాడ్. దేవుడు పిలవాలి. ఇఫ్ యువర్ చిల్డ్రన్ బికమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇశ్రాయేలీల పిల్లలు మొదట దేవునికి యాజకులుగా వాళ్ళు సిద్ధపడడానికి వాళ్ళు ముందుంటారు. ఫ్రమ్ దేర్ ట్రైబ్స్, బెన్యామీను గోత్రం నుంచి, ఆషేరు గోత్రం నుంచి ప్రతి ఒక్కడు కూడా ముందరికి వస్తాడు. ఐ సర్వ్ ద లార్డ్. ఏం చేస్తావయ్యా? యుద్ధంలో పాల్గొంటా 3 ఏళ్ళు. ఆ తర్వాత ఏం చేస్తావు? నేను దేవుని సేవ చేస్తాను. దే గెట్ ప్రిపేర్డ్ అండ్ దే సర్వ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రథమ ఫలము దేవుంది, మీ ప్రథమ సంతానము దేవుంది, మీ మొదట కానుక దేవుంది. మన చర్చిలో చాలామంది అలా చేస్తారు. మొదట కానుక, మొదట దశమ భాగం. శాలరీ రాగానే ఏం చేస్తారు మీరు? వెంటనే ఈఎంఐలు అవన్నీ కూడా పక్కకు తీసి పెడతారా? మొదట ఈఎంఐ దేవునికి పక్కకు పెట్టేయాలి.
కదా. యాజ్ యూ టేక్ దట్ స్మాల్ బండల్, 2000 3000 బండల్ తీసుకున్నప్పుడు, ప్రభువా ఇది నీది, జ్ఞానముతో దీన్ని నేను వాడేటట్టు నాకు సహాయం చేయి అని. దాంట్లో ఎంత చెప్పండి, ఎంత? 3000 అయితే ఎంత తీయాలా? 300 పక్కకు తీయాలి. పక్కకు తీసిపెట్టి అది దేవుంది. మొదట తీసిన తర్వాతనే మనం మిగతావన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫస్ట్ షుడ్ కమ్ టు గాడ్, దేవుని సన్నిధికి రావాలి. మీరు ఏ చర్చిలో ఉన్నారో ఆ సన్నిధికి తీసుకెళ్ళాలి. దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వడం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు మనకు కావాల్సింది మనకి ఇస్తాడు. వీఆర్ ఎందుకు ఇంత ఇరుకులో పడుతున్నామంటే అవర్ ప్రయారిటీస్ ఆర్ అప్సైడ్ డౌన్. మన ప్రాధాన్యతలు కిందికి మీదకి అయిపోతున్నాయి. మనం చూజ్ చేస్తున్నాం, ఈ నెల సరిపోతుంది కదా, ఈ నెల సరిపోదు కదా, కాబట్టి దేవుని భాగాన్ని మనం కొంచెం దొంగిలించి ఇది ఫలానా దానికి వాడుకుందాం. అండ్ గాడ్ విల్ నెవర్ బ్లెస్ ఇట్. బాగా జ్ఞాపకం ఉంచుకుని, డబ్బు కోసం నేను అంటలేదు. మీ సమయమైనా, మీ సంపద అయినా, మీ సంతానమైనా, మీ యొక్క ఏమంటారు సకల ఆలోచనలైనా దేవుని సంబంధమైనవి ఉండాలి. మొదటిది దేవుంది. ప్రార్థన చేసుకుందామా? షెల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. ఒక కమిట్మెంట్ దేవుని సన్నిధిలో చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగస్టు మాసం మొదటి నెల మొదటి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. షెల్ వి థ్యాంక్ గాడ్? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉదయకాలం దేవుడు మనల్ని, ఆయన రాజ్యమును నీతిని మనల్ని మొదట వెతకమన్నాడు. అవును, నిజమే. మనకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. డబ్బు సరిపోవటం లేదు, సమయం సరిపోవటం లేదు, ఉద్యోగం దొరకటం లేదు, జీవితము సరిగా నిలవటం లేదు, అన్ని ఇబ్బందులు ఇరుకులే. అయితే దేవుడు అంటున్నాడు, ఫస్ట్ కమ్ టు గాడ్, మొదట దేవుని యొద్దకు రా, మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుంటున్నాడు. షల్ వి ఆస్క్ ద లార్డ్? దేవుని అడుగుదామా? ప్రభువా, నీ రాజ్యమును వెతికే కృప నాకిమ్ము. వెతుకుతున్నారు మీరు, మంచోళ్ళే, కానీ ఇంకా సంపూర్ణంగా దేవుడు కోరిన స్థాయిలో మనం వెతకటం లేదనేది మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ, అయ్యా నాకు సహాయం చేయ, అయ్యా నీ రాజ్యమును వెతికే సహాయం చేయి ప్రభువా, నీకు వందనాలు. నిన్ను వెతికే సహాయం చేయి ప్రభువా, నిన్ను ప్రేమించే సహాయం చేయి దేవా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించే ఆ యొక్క కృప నాకు ఇయ్యి దేవా అని దయచేసి దేవుని అడుగుదాం. ఒక్క 5 నిమిషాలు మనం సరిగా ఉండలేకపోతున్నాం. ఆర్ వి రియల్లీ హిజ్ చిల్డ్రన్? మనం దేవుని పిల్లలమేనా? దేవుని సన్నిధిలో ఒక్క 5 నిమిషాలు. వీఆర్ నాట్ లైక్ దట్. ఎక్కడెక్కడో మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది. వీ గెట్ ఈజీలీ డిస్టర్బ్. అపవాదికి ఎంత ఈజీగా దొరుకుతున్నామంటే ఒక పావురం వలలో దొరికినట్టుగా దొరికిపోతున్నాం. విల్ యు ఆస్క్ ఇట్? ప్రభువా, పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుతలేనయ్యా, నన్ను క్షమించని అడుగుతావా? అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. మూడవది, సర్వ్ ద లార్డ్ ఫస్ట్. మొదట దేవుని సేవించు. నీకున్న దాంతో దేవుని సేవించు, నీకున్న డబ్బులో దేవుని సేవించు, నీకున్న పిల్లలతో దేవుని సేవించు, నీకున్నటువంటి జ్ఞానంతో దేవుని సేవించు, నీకున్న తలాంతుతో దేవుని సేవించు. దేవా, నాకు ఒక పాట వస్తుంది దేవా, నేను స్తుతిస్తాను. నా వద్ద ఒక సాక్ష్యం ఉంది దేవా, ఆ సాక్ష్యం నీకు మహిమ కొరకు నేను చెప్తాను దేవా. నా వద్ద ఒక కంఠత వాక్యం ఉంది దేవా, అది చెప్పి నిన్ను మహిమపరుస్తాను. ఐ సర్వ్ యూ, నిన్ను నేను సేవిస్తానయ్యా. ఫస్ట్ ఐ సర్వ్ యూ, నిన్ను నేను సేవిస్తాను. లోకమును సేవించకముందు నిన్ను నేను సేవిస్తాను అని మనం ఒక వాగ్దానం దేవుని సన్నిధిలో చేద్దాం. అమ్మా, మన మాటను బట్టి దేవుడు మనకిస్తాడు. మన ప్రయారిటీస్ను సరిగా చేసుకుందాం. లెట్ నాట్ అవర్ ప్రయారిటీస్ టర్న్ అప్సైడ్ డౌన్. పైకి కిందికి కాకుండా మనం చూసుకుందాం. మన ప్రాధాన్యతను సరిగా పెట్టుకుందాం. యాజ్ వీ సెట్ గాడ్ ఫస్ట్, దేవుణ్ణి మనం మొదట పెడితే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని మొదట పెడతాడు. ఎంత గొప్ప విషయం! ఆ క్యాన్సర్ పేషెంట్ యొక్క తల్లి ప్రార్థన ఎంత గొప్పది! ఆ డాక్టర్నే, ఆ దేశంలో ఉన్న ఒక పెద్ద ఫేమస్ డాక్టర్నే తన ఇంటి వద్దకు తీసుకుని వచ్చిన ప్రార్థన. నీ ప్రార్థన అలా చేయలేదా? నీలో అంత విశ్వాసం ఉందా? నీ భక్తి దేవుని యొక్క సింహాసనం ఎద్దకు చేరుతుందా? దయచేసి అడుగుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. విజ్ఞాపనతో ప్రార్థన చేద్దాం. సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కొడుకు చనిపోకూడదు, నా కొడుకు బ్రతకాలయ్యా, నా కొడుకు బ్రతకాలే. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి నేను ఎలా తీసుకుపోవాలంటే డాక్టర్నే ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చాడమ్మా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి.
ఒక దేవుని నమ్మని డాక్టర్ను తీసుకుని వచ్చి ఆమె సాక్ష్యాన్ని బట్టి జీవంగల దేవుణ్ణి నమ్మేటట్లు చేశాడు. ఎంత గొప్ప విషయం! నీ శ్రమను బట్టి, నీ ఇరుకును బట్టి దేవుడు ఎవరినో మార్చాలని చూస్తున్నాడేమో. ఒకవేళ అటువంటి అవకాశం నువ్వు కోల్పోకుండా చూసుకుందాం. దయచేసి ప్రార్థన చేద్దాం. మీరు సమర్పించుకోండి. ఒక మాట మీరు చెప్పండి, నేనేం చెప్పాను కానీ మీరు చెప్పండి. దేవా, హియర్ ఐ కమ్. నా మొదటి స్థానము నీవే, నా మొదటి మాట నీవే, నా మొదటి గడియ నీవే, నా మొదటి ఆరాధన నీకే, నా మొదటి రాజ్యము, నా మొదటి సర్చ్ నీవే ప్రభువా. మొదట నీ రాజ్యమును, నీ నీతిని వెతికేటట్టు నా కృపనిమ్మని దయచేసి అడగండి. మీ ప్రయారిటీస్ సెట్ చేసుకుంటే దేవుడు చాలా బాగు చేస్తాడు. ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడో మీకు తెలుసు కదా. ఒక చిన్న దేశం, తిప్పి కొడితే ఒక 300 కిలోమీటర్లు కూడా లేనటువంటి ఆ దేశమును చుట్టుముట్టు 44 శత్రు రాజ్యాల మధ్యలో ఆయన కాపాడుతుంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! మిమ్మల్ని కాపాడలేడా? మీరు అడిగింది దేవుడు ఇయ్యలేడా? మీరు దేవుని ఎద్దుకు వస్తే దేవుడు మిమ్మల్ని కనికరించడా? మీ ప్రయారిటీస్ సరిగా లేవు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు. టుడే యూ సే దట్, ప్రభువా, నా ప్రయారిటీస్ను నేను సెట్ చేసుకుంటాను. నీవే నా మొదటి ప్రయారిటీ, నా మొదటి ఆలోచన, నా మొదటి భాగము, నా హృదయ స్పందన నీవే ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. నీకు స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు. ఉదయకాలం మేము మనుషులం, బలహీనులం, చింతలు, చికాకులతో, వ్యాకులంతో, అనేకమైన ఎరుకలతో ప్రభువా మేము మా గురించి మేము ఆలోచించుకుంటున్నాం. మా రాజ్యం మేము వెతుకుంటున్నాం, మా ఇండ్లు మేము కట్టుకుంటున్నాం, మా స్థలాలను మేము కొనుక్కుంటున్నాం, మా బ్రతుకులను మేము తీర్చిదిద్దుకుంటున్నాం. నీవు లేవు ప్రభువా, నీవు లేవు. నీ బిడ్డలమే కానీ నీవు లేని బ్రతుకులు మేమున్నాం. మమ్మల్ని క్షమించండి. క్లెన్సస్ లార్డ్, క్లెన్సస్ జీసస్. ప్రభువా, మమ్మను పరిశుద్ధపరచండి. దేవా, నీకు వందనాలు. మా ప్రయారిటీస్ను సరిచేసుకునే కృప దయచేయండి. మా జీవితంలో నీ రాజ్యమును మొదట వెతికే కృప అనుగ్రహించండి. మా యొక్క ఆరాధనలో, మా భక్తిలో, మా ప్రేమలో నిన్ను మొదట మేము కలిగి ఉండే కృప మాకు దయచేయండి. నీకంటే మించిన ప్రేమ ఎవరికి మేము ఇవ్వకుందుముగాక. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభువా. నీకు వందనాలు. నీకు సేవ చేయటం తప్ప దేవా, ఈ లోకమందు అనేకులకు మా తండ్రి మేము సేవ చేయకముందు నీ యొక్క సేవలు మేము ఉండటకు సహాయం దయచేయండి అయ్యా. కనికరించండి. మా బ్రతుకులను సరిచేయండి. నీ వాక్యము చేత మమ్మల్ని కట్టుమని, నీరు కట్టి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్.